ఇవాల్టి మన రెసిపీ చికెన్ పచ్చడి. ఇక్కడ నేను 2 కేజీల చికెన్ పచ్చడి పెడుతున్నాను. ముందుగా 2 కేజీల బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి 2 టీ స్పూన్ల పసుపు, సరిపడినంత ఉప్పు వేసి స్టవ్ మీద హై ఫ్లేమ్ ఉంచి చికెన్ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ నీరంతా ఇంకిన తర్వాత పక్కన పెట్టుకొని వేరే పాన్లో 2 కేజీల చికెన్కి 30 లీటర్ వేరుశనగ నూనె పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ని అందులో వేసుకొని 3-4 నిమిషాలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక 3-4 నిమిషాలు వేపుకోవాలి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 కేజీల చికెన్ పచ్చడికి 100 గ్రాముల కారంతో పాటు 3 టీ స్పూన్ల గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ పచ్చడి బాగా చల్లారిన తర్వాత 5-6 నిమ్మకాయల జ్యూస్ తీసుకొని జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ పచ్చడి రెడీ. ధనా సోంపుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.